ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేసిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ అభివృద్దిలో మొదటి అడుగును ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తామన్నారు. ఇంద్రవెల్లి సభ నిర్వహణపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని నేతలను మంత్రి సీతక్క కోరారు. పడుతున్నారని చెప్పి ఆటోలలో రెచ్చగొట్టే ఉద్యమాలు, వాళ్ళు ఏం ఉద్యమాలు అంటే గీ ఉద్యమాలను అణచివేసిర్రు. బయటికి వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు. అసలు ధర్నా చౌక్ కూడా లేకుండా చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు, అసలు జై తెలంగాణ అనే నినాదమే లేకుండా పోయింది అంటున్నారట. అసలు పార్టీ పేరును మార్చుకున్నది మీరు. తెలంగాణ ఇచ్చి జై తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమానికి పోరాటానికి అది మనం అందరం వాడున్నాం. కానీ రాజకీయం కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం, అధికారం కోసం ప్రజల సెంటిమెంట్లను, ప్రజల త్యాగాలను కూడా, ఇన్ని వందల మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు. ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఉద్యమకారులు, అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కానీ ఇవాళ ఆయనకి ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ అని. ఇప్పుడు మళ్ళీ దేశమంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. మేమా మర్చిపోయింది. కాబట్టి వాళ్ళు సెంటిమెంట్లతోటి ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు. రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు. కానీ మేము ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలను వెలికి తీసి పరిష్కరించే పొజిషన్లు ఉన్నాము. ఆడవాళ్ళందరూ సంతోషపడుతున్నారు.